గురుగారు ముక్కోటి అంటే ఏమిటి అసలు? ముక్కోటి ఏకాదశి అనగానే ముక్కోటి దేవతలు కూడా విష్ణువుని దర్శించడానికి వచ్చే రోజు అని చెప్పేస్తుంటారు. అబ్బో, ముక్కోట్లు అంటే 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా? వీళ్ళందరికీ నైవేద్యాలే కానీ పెట్టాల్సి వస్తే ఇక మనకి తిండే ఉంటుంది ప్రపంచంలో ఎవరికి అని ఇలా వేళాకోళం ఆడే అవకాశం ఉంటుంది. అసలు అది కానే కాదు. కోటి అనేటటువంటి దానికి సమూహము అని అర్థం ఉంది, చివరి భాగము అని అర్థం ఉంది. ఇక్కడ ఈ కుడివైపు ఉండేటటువంటి ముక్కురంధ్రం పేరు పింగళ, ఎడమవైపు ఉండేటటువంటి ముక్కురంధ్రం పేరు ఇడ. ఇది పింగళ, ఇది ఇడ. వెన్నెముక చివరి భాగం నుండి అలా ప్రయాణించి ఈ పై వరకు వెళ్ళేటటువంటి ప్రత్యేకమైన నాడి పేరు సుషుమ్న. ఈ పింగళా నాడి, ఈ ఇడా నాడి, ఇదిగో ఈ 2 కనుబొమ్మల మధ్య సుషుమ్న అనేటటువంటి నాడితో కలుస్తాయి. ఈ నాడి యొక్క, ఆ నాడి యొక్క, ఈ నాడి యొక్క 3 కోట్లు చివరి భాగాలు కలిసేటటువంటి చోటు ఇది ముక్కోటి ప్రదేశం. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు అనే అభిప్రాయంతో మనకి ఇష్టమైనటువంటి దైవాన్ని అక్కడ అలా కళ్ళు 2 మూసుకుని ఈ 2 కనుబొమ్మల మధ్య ఆ దైవాన్ని కేంద్రీకరించుకుని ఏ ఏకాదశి నాడు చేస్తామో, చెయ్యాలని మహర్షులు అలా చేసి చూసి దర్శించి చెప్పారో అది ముక్కోటి ఏకాదశి తప్ప 3 కోట్ల మంది దేవతలు వచ్చి అలా చేతులెత్తి నమస్కరించే ప్రదేశం మాత్రం కాదు. అయితే మరి అదే నిజం కాకపోతే ఎందుకు అలా చెప్పేస్తుంటారు? ప్రతి సందర్భంలోనూ కూడా 3 విధాలైన మనుషులు ఉంటారు. క్రింది స్థాయిలో ఉండేవాళ్ళు, మధ్యమ స్థాయిలో ఉండేవాళ్ళు, పై స్థాయిలో ఉండేవాళ్ళు. ఈ క్రింది స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా పింగళా నాడి, ఇడా నాడి, సుషుమ్నా నాడి అదిగో ఇదిగో అంటే అర్థం అవుతుంది. కాబట్టి ఇలా ముక్కోటి దేవతలు వస్తారు, నమస్కరిస్తారనే అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పి కొంత అయిన తర్వాత మధ్యమ స్థాయికి తెచ్చి ఆ మీదట ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఉత్తమ స్థాయి జాతివారుగా వాళ్ళని ఎదిగించడం ఏదైతే చెయ్యాల్సి ఉందో అలా చేయడానికి ముందు ఇలా చెప్తారు తప్ప ఇదే ప్రధానమైన అర్థం అని అనుకుంటూ అక్కడే కూర్చున్నట్టయితే నిచ్చెన ఎక్కాలి అని అనుకుని నిచ్చెన కిందే కూర్చుని జపం చేస్తే, భజన చేస్తే ఎంత ప్రయోజనమో అట్లాంటి ప్రయోజనమే ఉంటుంది. కాబట్టి 3 నాడుల యొక్క ఇదిగో ఈ కలిసినటువంటి భాగంలో ఆ పరమేశ్వరుని దర్శించడం ఈ ఏకాదశి నాడు చేయవలసిన పని. అప్పుడు మాత్రమే ఇది ముక్కోటి ఏకాదశి అవుతుంది.